దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ప్రాముఖ్యతని గురించిన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు మనతో స్టూడియోలో ఉన్నారు. ఏళ్ల తరబడి యోగ సాధన చేయిస్తూ ఆన్లైన్లో ఆఫ్లైన్లో ద్వారా ఎంతో మందికి ఉచితంగా యోగ సాధన నేర్పిస్తున్న యోగా గురువు గారు శ్రీ రామారావు గారు మనతో స్టూడియోలో ఉన్నారు. మరి 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము. మరి ఈసారి అది 21 ఆదివారం సప్తమి తిథి ఉండగా వచ్చింది. మరి దాని గురించి చాలా విశేషం ఉందంటున్నారు. ఆ ప్రాముఖ్యత ఏంటి, ఆ విశేషాలు ఏమిటి, మన శరీరాలను ఏకం చేయడంలో యోగా యొక్క ముఖ్యమైన యోగా యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. శ్రీకృష్ణార్పణం. హరి ఓం. గురుగారు, భాను సప్తమి నాడు వచ్చింది ఈసారి మనకి ఈ జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఆ రోజుకి ఈ యోగాకి సంబంధం ఏంటండి? అలాగే 21 జూన్ భాను సప్తమి ఏదైతే అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామో అది డే టైం చాలా ఎక్కువ ఉంటుంది, యోగ సాధకులకు ఇది చాలా విశేషమైన రోజు అని అంటున్నారు. దీని గురించి కొంచెం వివరిస్తారా గురుగారు? ఆధ్యాత్మికంగా చూసిన, సైన్స్ పరంగా చూసిన సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఇది మనకందరికీ తెలిసిన విషయం. సూర్యుడే కానీ లేకపోతే సృష్టే లేదు. అటువంటి సూర్యుడికి కూడా మన సృష్టి రహస్యములలో ఆయన జన్మతిథి సప్తమి. 7 రోజులలో సూర్యుడికి శక్తి అధికంగా భూమి మీదకి ప్రవహించేది భానువారము, రవివారము, లేదా మన భాషలో ఆదివారము, లేదా ఇంగ్లీష్లో శనివారం. అటువంటి రోజున ఈ సప్తమి తిథి నాడు ఈ అంతర్జాతీయ దినోత్సవం పడడం, అది అధిక జ్యేష్ఠ మాసంలో పడడం, జ్యేష్ఠ మాసం అయ్యి నిజ జ్యేష్ఠ మాసంలో జరగడం, ఇది ఒక అపూర్వమైనటువంటి సంఘటన. సూర్యుడు ఆరోగ్య ప్రదాత కనుక ఈ రోజుకి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. తేదీకి కూడా జూన్ 21 సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం వైపు ప్రయాణం సాగిస్తూనే ది లాంగెస్ట్ డే. ఈ రోజున ఎక్కువ కాంతి భూమి మీద ఉంటుంది. కాంతి అంటే జ్ఞానము అని ఒక అర్థం. అటువంటి జ్ఞానాన్ని, శక్తిని ఇచ్చినటువంటి జూన్ 21వ తేదీన ఈ ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోవడం అత్యంత ఉన్నతమైనటువంటి దినం. ఓకే గురుగారు, అయితే ఇప్పుడు ఈ భాను సప్తమి నాడు అంతర్జాతీయ యోగా దినోత్సవం రావటం వల్ల, ప్లస్ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి యోగ సాధనకి సూర్య నమస్కారాలు కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి కదా గురుగారు, దాని గురించి వివరిస్తారా? మన వేదములలో అధర్వణ వేదములో అయితేనేమి, కృష్ణ యజుర్వేదములో అయితేనేమి సూర్యుడి ప్రస్తావన ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సూర్యుడే ఆ పరమాత్మ సృష్టి చెయ్యాలనుకునేటప్పుడు ముందుగా ఓంకారాన్ని పంపించి తస్య వాచకః ప్రణవః, ఆ ఓంకారం నుంచి వచ్చిన ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్నిగా సూర్య భగవానుని సృష్టించాడు. అటువంటి సూర్య భగవానుడు ఆరోగ్యానికి మనకి ముఖ్యమని తెలుసుకున్నాం. ఆ పురాణాలలోనే సూర్యుని గురించి వైదిక పరంగా సూర్య నమస్కారములు ఉన్నవి. శ్రీకాకుళం, మన దక్షిణ భారతదేశంలో ఉన్న హర్షవిల్లి, ప్రస్తుతం మనం పిలుచుకుంటున్న అరసవిల్లిలో మన ఆరోగ్యం గురించి వాళ్ళు కూడా సూర్య నమస్కారాలు, గోత్ర నామ నక్షత్రములతో ఆయురారోగ్య ఐశ్వర్యాల గురించి, సకల రకముల వ్యాధులు పోయి ఆరోగ్యం పొందడానికి అక్కడ ఉండేటటువంటి పురోహితులు మన తరఫున వేయడం జరుగుతుంది. కానీ మన ఆరోగ్యాన్ని మనమే వేసుకోవడానికి వీలుగా కాలక్రమములో మన యోగులు సాధన చేసి ఒక 12 రకములైనటువంటి ఆసనములు, ప్రణవము, బీజాక్షరము, మంత్రము, ప్రాణాయామము, చక్రధ్యానము, సూర్యోదయ సమయంలో సంపూర్ణ శరణాగతితో ఆ 12 ముద్రలతో కూడిన ఒక్క సూర్య నమస్కారం వేసినంత మాత్రమే ఇంకా కొలవడానికి వీలు లేనటువంటి ఆరోగ్యం. ఆరోగ్యం అంటే కేవలము శారీరక ఆరోగ్యమే కాదు, సూర్య నమస్కారముల మూలాన్ని ఈ శరీరము
పంచభూత తత్వమైన శరీరమునకు పంచకోశములు ఉన్నాయి. అన్నమయ కోశము శరీరము, ప్రాణమయ కోశము పూరక రేచకములు, మనోమయ కోశములు మన ఆలోచనలు, మన విజ్ఞానమయ కోశము, మరి ఆనందమయ కోశము. ఈ 5 కోశములను ఏకకాలంలో శుద్ధిపరిచేది, తక్కువ సమయంలో ఎక్కువ ఫలితంతో పొందేది ఈ సూర్య నమస్కారములుగా మన ఋషులు పరిశోధన చేసి వాళ్ళు సాధన చేసి ఫలితం పొందిన తర్వాత మానవాళికి ఇచ్చిన అద్భుతమైన ఆరోగ్య వరం అమృతం ఈ సూర్య నమస్కారాలమ్మ. హరి ఓం. ఓకే గురుగారు, అయితే ఈ ఆరోగ్యానికి కానివ్వండి, శారీరక దారుఢ్యానికి కానివ్వండి, యోగ సాధన ఏ విధంగా సహాయకారి అవుతుంది గురుగారు? హరి ఓం. ఈరోజు మనం చూస్తున్నాం, ఒక 5 పదుల క్రితం ఏ జబ్బులు మానవుడికి లేవు. కారణం అప్పుడు తినే ఆహారం భూమిలోంచి సహజంగా ఎరువులు లేనటువంటి గోమూత్రము, గోమయము, వేపాకు లాంటి సహజమైనటువంటి వనరులతో మన ఆహారం తినేవాళ్ళు. రెండోది వ్యవహారం, ఎప్పుడూ కూడా మనస్సు ప్రశాంతంగా లోక కళ్యాణార్థం జీవించేవాళ్ళు. మూడవది శారీరక శ్రమ ఉండేది, ఆటోమేటిక్గా సరైన నిద్ర ఉండేది. ఈ కారణాల చేత పూర్వం మానవులు ఎంతో ఆరోగ్యంగా సంపూర్ణ ఆయుష్ని ఒక 50 సంవత్సరముల క్రితం గడిపారు. దానికి ఒకే ఒక ఉదాహరణ, మన అమ్మమ్మలు తాతమ్మలు 5 నుంచి 10 మంది పిల్లలని సహజ ప్రసవంగా కని వాళ్ళని పెంచి ఆఖరి శ్వాస వరకు తమ పనులు తనే చేసుకొని ఆనందంగా అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం దేహాంతకాలే హరినామస్మరణ చేసుకొని పుణ్యగతులకు వెళ్ళారు ఒక 50 సంవత్సరాల క్రితం మన మానవులు. ఈ రోజున సాంకేతికత పేరుతో అభివృద్ధి చెందినది అంటూ ప్రకృతిని నాశనం చేసుకుంటూ వాతావరణమైన గాలిని, నీరుని, భూమిని కలుషితం చేసుకుంటూ కృత్రిమమైన రసాయనములు, ఎరువులు పేరుతో, అధిక దిగుబడి పేరుతో రకరకాలైన విష భయంకర ఎరువులు, పురుగులు, మందులతో కూడిన ఆహారాన్ని, తినకూడని పదార్థాన్ని తినకూడని సమయంలో తింటూ మనస్సు నిండా ఎప్పుడూ కూడా ఈర్ష్య, ద్వేషము, పగ, ప్రతీకారం లాంటి నెగటివ్ ఎమోషన్స్ నింపుకొని మానవుడు జబ్బులని ఆధునికత పేరుతో డబ్బిచ్చి కొనుక్కుంటున్నాడు. ఇటువంటి దానికి ప్రశ్నే మన ప్రధానమంత్రి గారు యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితిలో 2016 సెప్టెంబర్ 27 నాడు మన సైన్స్ ఇంత అభివృద్ధి చెందుతుంది, గ్రహాంతరములలోకి వెళుతున్నాం, ఎన్నో కనిపెట్టాం, కానీ ఈ హాస్పిటళ్ళు ఎందుకు రోగాలతో ఉన్నాయి? మందులు లేని జబ్బులు, మందులు వాడని తగ్గని జబ్బులు ఎందుకున్నాయి? మన హాస్పిటళ్ళు ఎందుకు నిండిపోతున్నాయి? మన జైళ్ళు ఎందుకు నిండిపోతున్నాయి? మన కోర్టుల్లో కోట్లాది కేసులు, నేర ప్రవృత్తి ఎందుకు పెరిగిపోతుంది? విజ్ఞానము అంటే సుఖము, శాంతి, సంతోషము, ఆనందము, భద్రతలు ఉన్నాయి కదా, అవి ఈ రోజున కొరవడ్డాయి. దీని గురించి మనం అందరము ఏదైనా ఆలోచించి ఒక పరిష్కార మార్గం ఇద్దడానికి ఆలోచిద్దామని 193 దేశాలకి అడిగితే అందరూ నిజమే, భారతదేశ ప్రధానమంత్రి గారు దీనికి జ్ఞానానికి పుట్టినళ్ళైన భరతమాతదై ఉన్న ప్రతినిధి అయిన మీరే చెప్పాలన్నారు. అప్పుడు శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మా భారతీయ సనాతన సాంప్రదాయంలో యోగ విద్య అనేది ఒకటి ఉన్నది, అది కానీ సాధన చేస్తే ఎటువంటి రోగములు, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక రోగములు లేకుండా ఈ విశ్వమంతా సుఖశాంతులతో ఉంటుందని చెప్పడంతో అందులో 177 దేశాలు ఏకగ్రీవంగా ఆలోచించి జూన్ 21ని ప్రపంచ యోగా దినోత్సవంగా చేసి 2015 నుంచి మనకి ఈ 16 నుంచి 2015లో డిక్లేర్ చేశారు.
2016 నుంచి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా చేసి ఇప్పటికి 11 సంవత్సరములు పూర్తి చేసి 12వ సంవత్సరంలోకి వచ్చాం. హరి ఓం. గురుగారు, అయితే ఏ వయసు వారి నుంచి యోగ సాధన ప్రాక్టీస్ మొదలు పెట్టచ్చు, ఏ వయసు వరకు చేయొచ్చు గురువుగారు? ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారు కూడా యోగా ప్రాక్టీస్ చేయొచ్చండి? ముఖ్య విషయం ఏంటంటే యోగా అంటే ఒక తప్పుడు అభిప్రాయం ప్రజలలోకి నాటుకుపోయింది. కొంతమంది చేసిన విష ప్రచారంతో ఇదేదో యోగులు చెయ్యాలి, బ్రహ్మచర్యం చెయ్యాలి, శాకాహారమే తీసుకోవాలి, జడలు బ్రహ్మచర్యం చెయ్యాలనేటటువంటి మిస్ కాన్సెప్ట్స్, అంటే తప్పుడు అభిప్రాయాలు ప్రజల్లోకి. మంచి చేయమంటే భయం ఎక్కువ, చెడు చేయడానికి కళ్ళ ముందు కనిపిస్తున్నా చెడు చేస్తుంటారు. కనుక ఇవన్నీ ఎవరు చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి అనేదానికి సహజంగా మనం మరీ చిన్నపిల్లల చేత యోగా చేయించకూడదు. 9 సంవత్సరాల నుంచి వచ్చిన పిల్లల దగ్గర నుంచి 99 సంవత్సరాల 9 నెలల పూర్ణ ఆయుష్ అనుభవిస్తున్న వాళ్ళు కూడా యోగా చేయొచ్చు. యోగా అంటే కేవలము కఠినమైన ఆసనాలే కాదు. అసలు యోగా అర్థమే జీవాత్మ పరమాత్మతో కలియడం. ఎందుకు కలవాలి? అసలు జీవాత్మ ఎక్కడుందో ఎవరికి తెలియదు. మనలో ఏ ప్రాణశక్తి ఉంటేనే మనలో చైతన్యం ఉంటామో ఆ చైతన్య శక్తినే జీవాత్మ అని శాస్త్రం చెప్తుంది. ఈ జీవాత్మకి మూల కారణం పరమాత్మ. ఆ పరమాత్మతో జీవాత్మ కలయడమే యోగా, యుజ్ అని పేరు. దానిని చాలా మార్గాలు ఎందుకు కలవాలి జీవాత్మ పరమాత్మ అంటే, మన వేదములలో జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ, పుట్టిన మనిషికి చావు, చనిపోయిన వానికి మరల జన్మ తప్పదు అని శాస్త్రం చెప్తున్నది. కనుక ఆ మరల జన్మ లేకుండా ఉండడానికి, జీవాత్మ పరమాత్మతో కలియడానికి ఈ యోగ మార్గం వేదములలో వచ్చింది. దానికి 4 మార్గములు: భక్తి యోగము, జ్ఞానయోగము, కర్మయోగము, రాజయోగముగా 4 యోగములుగా వేదములలో ఉన్నది. ఆ రాజయోగాన్ని పతంజలి మహర్షి చతుర్వేదములలోనూ ఈ సూర్యారాధన, ఆరోగ్య శాస్త్రాలు, ఆయుర్వేద శాస్త్రములు, చరకుడు, సుశ్రుతుడు చెప్పినవన్నీ జత కలిపి పతంజలి మహర్షి రాజయోగంలో అష్టాంగ యోగంగా మనకు ఇచ్చారు. అవి అందరికీ తెలుసు: యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు. ఈ 4 బహిరంగ యోగములుగా, ఈ 4 అంతర్ముఖ యోగంలా చేసి సంపూర్ణ ఆరోగ్యం పొందడానికి పతంజలి మహర్షి ఇచ్చినటువంటి, కేవలము మనం యమనియమాలు వదిలేసి ఆసనాలు ప్రాణాయామాలనే పట్టుకొని ఇదే యోగము అనుకొని ఎవరు చెయ్యాలి అని అంటున్నారు. 8 సంవత్సరాలు మొదలుకొని 100 సంవత్సరాలు ఆఖరి శ్వాస వరకు కూడా యోగా చేయొచ్చు. యోగా అంటే ఆనంద స్థితిలో ఉండడమే యోగము. హరి ఓం. చాలా బాగా చెప్పారు గురుగారు. అయితే ఏ యోగ సాధన అయినా కూడా ముందు బేసిక్గా నేల మీద కూర్చుని పద్మాసనం వేయటం దగ్గర నుండే మిగతావన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా గురువుగారు. అయితే ఈవేళ చూస్తే మనం చాలా మంది పిల్లలేంటి, పెద్దవాళ్ళు ఏమిటి, కింద కూర్చునే అలవాటు చాలా మందికి అలవాటు తప్పిపోయింది గురువుగారు. అందరూ కుర్చీల మీద, బల్లల మీద కూర్చుంటానికే అలవాటు పడ్డారు. కానీ యోగ శాస్త్రంలో నేల మీద పద్మాసనంలో కూర్చుంటమే సుఖాసనంగా కూడా చెప్తారు. ఇటువంటి వారు ఇప్పుడు రియలైజ్ అయ్యి ఓకే నేను చేస్తాను అనుకుంటే శరీరం సహకరించదు. ఎప్పటి నుంచో బల్లల మీద కూర్చోవటం అలవాటైంది కాబట్టి. అలాంటి వారికి ఏం చెప్తారు గురుగారు? అమ్మా, చాలా చాలా మంచి ప్రశ్న వేశారు. మన ఆహారము, మన వ్యవహారమే ఈనాడు మనకి కిందన కూర్చొని భోజనం చేయలేక, కిస్కులేక మనం బెంచీల మీద, టేబుళ్ళ మీద, ఇంకా చెప్పితే బఫే మీల్స్ చేస్తున్నాం. బఫే మీల్స్ అంటే ఏటో తెలుసు కదా. బఫెల్లో అంటే నేను చెప్పక్కర్లేదు, ఆ పదం నా నోటంటే రాకూడదు. అవన్నీ నిలబడి తింటాయి, హాయిగా కూర్చొని నెమరు వేస్తాయి. మళ్ళీ
అటువంటి ఆహారానికి అలవాటు పడిపోయిన వాళ్ళు కిందనే వయస్సు మళ్ళిన తర్వాత కూర్చోలేరు. కనుక మీ పిల్లలు కూర్చోగలరు. మీరు చూడండి, అద్భుతమైనటువంటి మనకి మోక్షానికి భగవద్గీత ఎటువంటి గ్రంథమో వ్యాస మహర్షి అందించింది. మన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారతదేశంలో ఉన్న యోగ ఋషులు అందరూ ఒక ప్రోటోకాల్ పుస్తకాన్ని అందించారు. అది చూడండి, అది చూసి చెయ్యండి. పతంజలి మహర్షి గారు కూడా ఆసనంకి ఒకే ఒక నిర్వచనం ఇచ్చారు. స్థిరం సుఖం ఆసనం. స్థిరంగా సుఖంగా కూర్చొని కదలకంట నీ శరీరం ఉంటే నీ మనస్సు కూడా కదలకంట ఉంటుంది. ఎలాగా కదిలే అర్థంలో నీ ప్రతిబింబం చూసుకోలేమో అలాగే మన శరీరం కదులుతుంటే మనస్సు కూడా కదులుతుంటుంది. కనుక స్థిరముగా ఏ పని చేసినా స్థిరముగా సుఖంగా కూర్చొని ఒక ఏకాగ్రతతో, ఒక డిసిప్లిన్, ఒక డెడికేషన్, ఒక డిటర్మినేషన్, ఒక డివోషన్తో ఆ పని మీద నీకు ఏకాగ్రత కావాలి అంటే బ్రాహ్మీ ముహూర్తంలో నీ శరీరాన్ని నీ శ్వాసని మొదటి పాదంలో జతకలుపు. రెండో పాదంలో నీ శరీరాన్ని, నీ శ్వాసని, నీ మనస్సును జతకలుపు. మూడవ పాదంలో నీ శరీరాన్ని, నీ శ్వాసని, నీ మనస్సుని, నీలో దివ్యశక్తిమైన భావనాశక్తి కలిగిన జీవాత్మను జతకలుపు. ఇక ఆఖరి పాదములో శరీరాన్ని, శ్వాసని, మనస్సుని, నీ తాలూకా దైవీ శక్తి అయిన జీవాత్మని ఆ పరమాత్మతో జత కలిపినాడు మానవుడు సంపూర్ణ ఆరోగ్యంగా తను ఉండడమే కాకుండా తన కుటుంబ సభ్యులను, తన కన్న పిల్లలను, తనని కన్న తల్లిదండ్రులని, తను జీవించడానికి మూల కారణమైన సమాజాన్ని, దేశాన్ని, విశ్వాన్ని, ప్రకృతిని కూడా ఆయురారోగ్యంలో ఐశ్వర్యాలతో ఉంచగలడమ్మా. అయితే గురువుగారు, ఈ యోగా ప్రాముఖ్యత, యోగా సాధన చేసే వారిలోనండి డైట్ గురించిన కొన్ని రెస్ట్రిక్షన్స్ అవి ఉన్నాయని అంటూ ఉంటారు. నాన్ వెజ్ తినకూడదని, లేదా ముందు రోజు హెవీగా తినున్న వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి యోగా సాధన చేయడానికి సహకరించదు కాబట్టి ఎక్కువ తినకూడదు అని అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? దీని గురించి వివరిస్తారా? దేనికైనా సమయాల్ని బట్టి ఆహారం తీసుకోవాలని శాస్త్రం చెప్తున్నది. మనం ఉదయాన్నే 7 నుంచి 8 లోపు ఉపాహారం తీసుకోవాలని, అల్పాహారం, అది మీ భాషలో టిఫిన్, అది ఏదైనా కావాలేమండి. తక్కువ కావలసినంత ఆహారాన్ని, అందులో సమతుల్యమైన ఆహారం, పోషక విలువలతో కూడిన ఆహారం, పక్వ ఆహారం ఒక 30%, అపక్వ ఆహారం అంటే ప్రకృతి సహజం నుంచి వచ్చిన ఆహారం, ద్రవ పదార్థాలు కలిపి 8 గంటల లోపు మనం బ్రేక్ఫాస్ట్ అంటాం మీరు, అది పలహారం చేయడం ఉత్తమం. అది చేసిన తర్వాత ఇది కూడా వారు చేసే శ్రమను బట్టి ఆధారపడి ఉంటుంది. కార్మికులు వాళ్ళు అయితే కొంచెం బలమైన ఆహారం తీసుకున్నా వాళ్ళు పనిచేస్తే అరిగిపోతుంది. ఈ రోజున అన్ని కుర్చీలో కూర్చొని కంప్యూటర్ల మీద గంటల తరబడి కూర్చొని చేసే ఆహారం కనుక తేలికగా అరిగే ఆహారాలు తీసుకొని ఆ ఉదయం అయిన తర్వాత 5 గంటలకి సూర్యుడు నెత్తి మీదకి వచ్చిన తర్వాత మనకి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఆక్సిజన్ చల్లని గాలి కనుక మానవుడు అలసిపోతాడు. కనుక బ్రేక్ఫాస్ట్ చేసిన 5 గంటల తర్వాత 1 గంటకి మధ్యాహ్నం భోజనం, సమీకృత ఆహారం, ఫైబర్ కంటెంట్ ఉన్న ఆహారం, మంచి పోషక విలువలు ఉన్నవి, సమతుల్యమైన విటమిన్లు ఉన్న ఆహారాన్ని తీసుకొని 1 గంటప్పుడు మళ్ళీ 5 గంటల విరామం ఇచ్చిన తర్వాత, అంటే సాయంత్రం 6 తర్వాత 7 లోపు ఈ సమయాల్లో కానీ మీరు ఆహారం తీసుకునేటప్పుడు మళ్ళీ బాగా అరిగి అది రక్తనాళాల్లోకి వెళ్ళి మనకి శక్తినిస్తుంది. ఆయా సమయాలలో సూర్యుడు గమనాన బట్టి మన శరీరంలో ఉన్న జీర్ణ గ్రంథులు కూడా చక్కగా 100% పనిచేస్తాయి. అదే అకాల
ఆహారం అంటే రాత్రి 11కి 12కి తిని అప్పుడు నిద్రపోకుండా సమానంగా అరగడానికి సమయం ఇవ్వకపోతే అది అరగక ఉదయం పూట మలబద్ధకం రావడం లాంటివి ఉంటాయి. వీలైనంత వరకు సమయపాలన పాలించడం, సమయం తప్పినప్పుడు హార్డ్ ఫుడ్ కాకుండా ద్రవ పదార్థాలని ఫలములని తీసుకోవడం ఉత్తమం. ఓకే గురుగారు, అయితే యోగ సాధనలో శుద్ధి ప్రక్రియ గురించి చాలా విస్తారంగా చెప్తుంది సార్ యోగ శాస్త్రం. మానసిక శుద్ధి, శారీరక శుద్ధి, ఈవెన్ జీర్ణ వ్యవస్థ శుద్ధి ప్రక్రియకు కూడా రకరకాల యోగ సాధనలు శాస్త్రంలో చెప్తున్నారు గురువుగారు. ఇవి పాటించి ఆ ఫలితాలు పొందిన వారి గురించి కానివ్వండి, ఫలితం రావడానికి పట్టే సమయం కానివ్వండి, తెలియజేస్తారా? అమ్మా, సిద్ధులు శక్తులు ఇవన్నీ కూడా సాధన చేసే సమయం కానీ శక్తి కానీ నేటి మానవుడికి లేదు. ఎవరైతే తాను ఆనందంగా ఆరోగ్యంగా ఉంటూ ఇందాకలే చెప్పినట్లుగా యోగా అంటే కలయిక, భర్త భార్యతో కలయడం యోగా, భార్య భర్తతో కలయడం యోగా, ఈ భార్యాభర్తలు కలిసి పిల్లలతో కలవడం యోగా, ఈ భార్య భర్త పిల్లలు కలిసి తమ కన్న తల్లిదండ్రులకి తాతలతో కలిసి ఉండడం యోగా, తన కుటుంబంలో తనతో పాటు పుట్టిన అన్నలతోటి తమ్ముళ్ళతోటి అక్కలతోటి చెల్లెళ్ళతోటి అందరితో కలిసి ఉండడమే ఒక పెద్ద సిద్ధి. ఇంతకు మించిన సిద్ధులన్నీ కూడా పేర్లు గురించి, డబ్బు గురించి, కీర్తి గురించి, ప్రతిష్ట గురించి ఉన్నవే. ఎన్నున్నా ఇంటిలో ఈ ఆనందం లేనప్పుడు ఇంకే వేరే సిద్ధులు ఎందుకమ్మా? ప్రేమ, అనురాగము, జాలి, కరుణ, శాంతి, ప్రేమ, దానము, ధర్మము, మానవత్వము కలిగి ఉండేవే నిజమైన సిద్ధులు. హరి ఓం. రైట్ గురువుగారు. అయితే గురుగారు, ఆల్రెడీ భారతీయ వ్యవస్థలో సనాతన ధర్మంలో ప్రాచీన కాలం నుండి పతంజలి యోగ శాస్త్రం నుంచి మన దగ్గర పుట్టిన ఈ యోగ శాస్త్రము, యోగ సాధన ఎందుకని ఇప్పుడు మళ్ళీ కొత్తగా పరిచయం చేసుకోవాల్సి వస్తుంది? ఏం చేస్తాం, పాశ్చాత్య నాగరికత మోజులో మన భారతీయులు మన ఋషి సాంప్రదాయాన్ని ఆ పాశ్చాత్యులు నాశనం చేశారు. కొంతమంది మన వేల దేవాలయాలను నాశనం చేసి మన సంపదలు పట్టుకెళ్ళిపోయారు. అది వదిలేయండి. మిగతా వాళ్ళు వ్యాపారం పేరుతో వచ్చి ఈ భారతదేశంలో ఉన్న సంపదలు పట్టుకెళ్ళిపోవడం కాకుండా ఈ భారతదేశాన్ని వదిలి వెళ్ళేటప్పుడు ఇది మళ్ళీ మొలకెత్తకూడదు, భారతదేశం నాశనం అయిపోవాలని మన విద్యా విధానాన్ని నాశనం చేశారు, గురుకులాల్ని నాశనం చేశారు, మన వైద్య విధానాన్ని నాశనం చేశారు, అద్భుతమైన ఆయుర్వేదాలని వాడేటటువంటి ఆయుర్వేద శాస్త్రాన్ని నాశనం చేశారు, మనం తినే ఆహారం వ్యవసాయాన్ని నాశనం చేశారు. ఈ మూడు వీలు నాశనం చేసి పాశ్చాత్యత నాగరికతే అది గొప్పది అని అటువంటి నాగరికత, అటువంటి దుస్తులు, అటువంటి వేషభాషలు వేసే వాళ్ళకే గౌరవ మర్యాదలు ఇచ్చినట్లుగా చేసి మన భారతీయ సనాతన సాంప్రదాయాన్ని చాప కింద నీరులాగా నాశనం చేశారు. దానికి చెప్పాను కదా, కొండ ఎక్కాలంటే కష్టం, దిగాలంటే సుఖం. మంచి పని చేయమంటే ఎవ్వడు చేయడు, చెడ్డ పని చేయరా అంటే అందరూ చేసేస్తారు. అలాగా పాశ్చాత్య నాగరికత మోజులో పడిపోయి ఈరోజు ఏం చేస్తున్నారో నా నోటితో నేను అడగక్కర్లేదు, చెప్పక్కర్లేదు. పార్టీలని, జన్మదినోత్సవాలని ఏవో పార్టీలతో పెట్టి ఏమి తింటున్నారు, ఏమి తాగుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది తెలుసు. అది చెయ్యడం మూలాన్ని మన జనరేషన్ ఏమైపోతున్నదో కూడా కంటితో చూస్తున్నారు. మారకపోతే మనం ఇక ఎవ్వరూ మనల్ని రక్షించలేరు. ఎప్పుడైనా భారతీయ సనాతన సాంప్రదాయమైన సనాతన ధర్మమైనటువంటి భారతీయ జీవన విధానమే ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, మీరు కోరుకునే అందాన్ని ఇచ్చేది భారతీయ సనాతన సాంప్రదాయం మాత్రమే. హరి ఓం. చాలా బాగా చెప్పారు గురువుగారు. అయితే యోగ సాధనలో
మరి ముఖ్యంగా శ్వాస మీద ధ్యాస, శ్వాసకి సంబంధించి చాలా ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు సార్. యోగ సాధన ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా నెమ్మదిగా శ్వాస తీసుకుని మళ్ళీ అది రైట్ పొజిషన్లోకి వచ్చేటప్పుడు శ్వాస వదలటం, ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు గురుగారు. ఎందుకు శ్వాస మీద అంత పట్టు ఉండాలా యోగ సాధన చేయాలంటే? ఎందుకు ఉండాలంటే తెలియాలంటే అన్యదా భావించకుండా మీరు ముక్కు మూసుకొని 3 నిమిషాలు కూర్చోండి. అప్పుడు శ్వాస విలువ తెలుస్తుంది. శ్వాసే లేకపోతే మనమే లేము కదా. మరి అంత ముఖ్యమైన శ్వాసని మనం ఎలా తీసుకోవాలి, ఎలాగ వదలాలి? ఆ శ్వాసలో ఏముందో ముందు తెలుసుకుందాం. ఆక్సిజన్ ఉందని సైంటిస్టులు చెప్తున్నారు. మరి ఆక్సిజన్ పెట్టినా ఎందుకు పోతున్నారు? శ్వాసలో ఆక్సిజన్తో పాటు మనకి తెలిసిన ఆక్సిజన్తో పాటు మనకి తెలియని శివశక్తి ఉన్నది. అది అణువులోకి కణకణములోకి వెళ్ళి మన శరీరంలో పనిచేస్తుంది. ఎంత ఎక్కువ ఆ శివశక్తిని అందిస్తే మన శరీరం అంతా శివమయమై అనంతమైన శివుడు ఆమ్నీపొటెంట్, ఆమ్నీ ప్రెజెంట్, అనంతమైన శక్తి, అనంత విశ్వవ్యాపకుడు ఎలాగుంటాడో ఆ శ్వాసను తీసుకున్న మనం కూడా అంత ఆరోగ్యంగా ఆనందంగా ఉంటామని ఋషులు పరిశోధనలు చేసి చెప్పారు. అలాగే మనం చూస్తున్న జంతువులలో కూడా తాబేలు నిమిషానికి 2 నుంచి 5 సార్లు గాలి పీల్చడం మూలాన్ని 200 నుంచి 400 సంవత్సరాలు జీవిస్తుందని, కుక్క నిమిషానికి 30 నుంచి 50 సార్లు, మీరు చూసే తాబేలు పూరక రేచకాలు మీరు చూడలేరు. కుక్క ఎలా పీలుస్తుందో మీకు అందరికీ తెలుసు కదా. డాగ్ బ్రీతింగ్ అంటారు. ఇది ఆస్మా ఉన్న వాళ్ళకి కూడా థెరపిక్లో మేము చేయిస్తుంటాం, థెరపిక్ యోగాలో. ఆ విధంగా 20 నుంచి 40 సార్లు గాలి పీల్చడంతో కుక్క ఆయు ప్రమాణం 10 నుంచి 12 తప్పితే 15 సంవత్సరాలు. గుర్రం ఆయు ప్రమాణం 30 నుంచి 40 సంవత్సరములు. ఏనుగు మానవుడు నిమిషానికి 15 సార్లు చొప్పున, గంటకి 900 సార్లు చొప్పున, ఒక రోజులో 21,600 సార్లు చొప్పున గాలి పీల్చి వదలబెట్టి మానవుడు, ఏనుగు 100 సంవత్సరములు ఎటువంటి రోగములు లేకుండా అద్భుతంగా జీవించడానికి శ్వాస మీదే మన శరీరము, మన ఆయుష్ ఆధారపడి ఉందని ఋషులు చెప్పిందే నేడు శాస్త్రం కూడా చెప్తున్నవి. కనుక మనం ఎంత నిమిషానికి 15 సార్లు అంటే ఒకసారి శ్వాస పీల్చి పూరకానికి వదిలే రేచకానికి 4 సెకండ్లు పడుతుంది. ఎవరైనా మీరు 1 సెకండు పూరకానికి 1 సెకండు రేచకానికి పెంచి చూడండి. అంటే 6 సెకండ్లకి 3 సెకండ్లు పూరకం, 3 సెకండ్లు రేచకం చేస్తే ఒక పూరక రేచకానికి 6 సెకండ్లు చొప్పున 1 నిమిషంలో 10 పూరక రేచకాలు జరుగుతాయి. సో వాట్, ఇందాకల 15 చేసాం, ఇప్పుడు 10 చేస్తే ఏం జరిగిందని అడిగితే, పైనున్న గాలి లోపలికి వెళ్ళాలి అంటే వాతావరణ పీడనం కంటే, ప్రెజర్ కంటే ఈ పైనున్న గాలి లోపలికి వెళ్ళాలి అంటే ఊపిరితిత్తుల్లో వ్యాక్యూమ్ క్రియేట్ చేయాలి. అప్పుడే పైనున్న ప్రాణవాయువు శివశక్తి లోపలికి వెళుతుంది. ఆ వాయు రూపంలో ఉన్న శివశక్తి ద్రవ రూపంలో మారి వెళ్ళిన తరువాత ద్రవ రూపంలో వచ్చిన మలిన పదార్థాలు వాయు రూపంలో ఊపిరితిత్తుల్లో ఫారం అయిన తర్వాత బయటికి రావాలి అంటే అట్మాస్ఫియర్ ప్రెజర్, వాతావరణ పీడనానికంటే అధిక ఒత్తిడితో మీరు లోపల ఊపిరితిత్తుల్లో క్రియేట్ చేస్తేనే గాలి బయటకు వస్తుంది. ఈ విధంగా గాలి లోపలికి వెళ్ళడానికి, బయటికి రావడానికి ప్రతి శ్వాసకి 0.2 to 0.3 క్యాలరీస్ వేస్ట్ అవుతుంటాయి. 15 సార్లు గాలి పీల్చితే 0.3 క్యాలరీస్ అయినప్పుడు 4.5 క్యాలరీస్ ఖర్చు అవుతాయి. దిస్ ఈజ్ సైంటిఫిక్ ఎవాల్యుయేషన్, సైంటిస్టులు కలిపి చెబుతున్నది దీర్ఘ పూరక రేచకాల మూలాన్ని. అదే శ్వాసలు మీరు 1 సెకండ్ పెంచితే నిమిషానికి 6 సార్లు పీల్చడం మూలాన్ని 1.8 క్యాలరీసే ఖర్చు అయ్యి శక్తి ఆదాయం అవడమే కాకుండా నెమ్మదిగా గాలి పీల్చడంతో
వాయు రూపంలో ఉన్న ఆక్సిజన్ ద్రవ రూపానికి ఇచ్చి ద్రవ రూపంలో వచ్చిన మలిన పదార్థాలన్నీ పూర్తిగా వాయు రూపంలో మారడానికి సైంటిఫిక్గా ఉంది గనక మన ఋషులు చేసి చూపించారు గనక ప్రాణాయామములో దీర్ఘపూరకము రేచకములు చేసినప్పుడు అణువుకి కణకణముకి నరానికి ప్రాణశక్తి అంది ఇమ్యూనిటీ పవర్ రోగ నిరోధక శక్తి పెరిగి ఎటువంటి వ్యాధులనైనా మనం ఎదుర్కోగలం. ఇది ఆ శ్వాసలకి మన శరీరానికి ఆరోగ్యానికి ఉన్న సంబంధం. ఓకే గురుగారు, అయితే యోగ సాధనలో మరీ ముఖ్యంగా ముద్రలు చెప్తారండి. ఆ ముద్రల విశిష్టత చాలా ఉంది అని అంటారు. మన హ్యాండ్ పోస్చర్స్ అన్నమాట, ఇలా పెడితే జ్ఞానముద్ర అని, ఇలా ఈ వేలుతో అటాచ్ చేసి శ్వాస తీసుకుంటే ఇలా రకరకాలుగా ఈ 5 ఫింగర్స్ని ఈ బొటన వేలికి కలిపి చెప్పి శ్వాస తీసుకోవటంలో ఈ ముద్రల ప్రభావం యోగ సాధనలో ఎంత ఉంటుంది గురుగారు? ఈ యోగము అంటే అనంతం, ఏది తీసుకున్నా అనంతమైన జ్ఞానం ఉన్నది. మన బ్రహ్మాండంలో ఇందాకలే అనుకున్నాం, ఓంకారము నుంచి ఆకాశము, శబ్దగుణంతో కూడుకున్న ఆకాశము, ఆకాశం నుంచి శబ్ద స్పర్శ గుణములతో కూడుకున్న వాయువు, వాయువు నుంచి శబ్ద స్పర్శ రూపగుణములతో కూడిన అగ్ని, అగ్ని నుంచి శబ్ద స్పర్శ రూప రసగుణములతో కూడిన ఆపహ జలం నీరు, శబ్ద స్పర్శ రూప రస గంధాలతో కూడిన పృథ్వీ ఈ బ్రహ్మాండంలో ఏర్పడింది. ఆ బ్రహ్మాండంలో నుంచే తల్లి తాలూకా ఎక్స్ క్రోమోజోమ్, తండ్రి తాలూకా వై క్రోమోజోమ్ కలిసి ఈ పిండాండం ఏర్పడి 9 నెలల 9 రోజుల 9 ముహూర్తముల తర్వాత బయటకు వచ్చిన తర్వాత పంచ ప్రాణాలుగా లోపలికి ప్రాణవాయువు ప్రవేశించింది. ఈ పంచ ప్రాణాలే మన శరీరంలో శిరస్సు మొదలుకొని ఎండ్ పాయింట్స్ అయిన చేతి వేళ్ల చివరలకు, కాళ్ళు వేళ్ల చివర వరకు ప్రవహిస్తుంటాయి. అదే మన ఋషులు ఎంత సులభంగా మనకి జ్ఞానాన్ని ఇచ్చారంటే, మీరు భగవద్గీత అంతా 700 శ్లోకాలు చదివే బదులు ఆ బద్దెన గారు ఇచ్చినటువంటి సుమతి శతకంలో తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకము కదరా సుమతి అని ఇచ్చారండి. ఇంతకంట ఏ భగవద్గీత ఏ వేదాల్లో ఉందండి? అలాగే ఈ బ్రహ్మాండములలో ఉన్న శక్తి మన శరీరంలో ఎక్కడుందో, దాహం వేస్తే మన ఋషులు ఏ వేళ్ళు చూపించమన్నారు? ఇది అగ్నితత్వం, ఫైర్ నా శరీరంలో దహిస్తుంది. మన శరీరంలో నీరు లావైపోయి వాష్రూమ్కి వెళ్ళాలంటే ఈ వేళ్ళు చూపిస్తాం, అంటే మన శరీరంలో నీరు లావైపోయింది. ఇది జలతత్వం ఎండ్ పాయింట్, ఇది అగ్నితత్వం ఎండ్ పాయింట్. చూపుడు వేలు వాయుతత్వం. ఒక ప్రాణాన్ని చూపించాలంటే ఈ వేలుతో చూపిస్తాం, కానీ నువ్వు లేకపోతే మీరు నన్ను జాగ్రత్త అని ఎలగనం. కనుక ఇది వాయుతత్వం. మన శరీరంలో ఆయా పిండాండములో ఉన్న పంచభూతములు మన వేళ్ళు ఎండ్ పాయింట్స్లో ఉన్నాయి. ఇది వాయుతత్వం. ఇక అన్నిటికంటా పెద్దది ఆకాశము కనుక మధ్య వేళ్ళు ఆకాశతత్వము, శూన్యము. ఈ 4 కలియక మూలాన్ని అగ్ని, వాయువు, ఆకాశము, జలం మూలాన్ని పృథ్వీ సంభవించింది. పృథ్వీ మీద ఏం జరుగుతుంది? సంతాన ఉత్పత్తి జరుగుతుంది. అందుకే ఒక మహిళకి ఒక పురుషుడికి వివాహ సంబంధం కుదిరిన తరువాత సంతానాన్ని కలాని గనుక ఉంగరాన్ని పృథ్వీ తత్వానికి పెడతారు. అంతేగాని బంగారం రేటు ఎక్కువైంది మా అబ్బాయికి బొటకన వేళ్ళకి చేయించమని అడగరు. సరదాగా చెప్పాను, ఇది పృథ్వీ తత్వం. ఈ విధంగా పంచభూతాలు మన చేతుల్లో ఉన్నాయి. ఫైర్, ఎయిర్, స్కై, ఎర్త్ అండ్ వాటర్. ఇది అగ్నితో వాయువు కలిస్తే బడబాగ్ని అయ్యి మన శరీరంలో అద్భుతమైనటువంటి ఏకాగ్రత పెరిగి ఆధ్యాత్మికంగా, ఇది ఊహాజనిత ఋషులు దర్శించినటువంటిది, సైన్స్కు దొరకనటువంటిది. మూలాధార చక్రములో 3.5 చుట్లు చుట్టుకొని తన తోకని తనే ఖర్చుకొని నిద్రారణమై ఉన్న కుండలిని శక్తిని
షట్చక్రములు దాటించి సహస్రారకి పట్టుకు వెళ్ళాలంటే నిద్రపోతున్న దానికి వేడి చేయాలి గనుక అగ్నికి వాయువు జత కలిపితే బడబాగ్ని అయి ఆకాశాన్ని, పృథ్వీని, జలాన్ని దూరంగా పెట్టి హస్తరేఖలు ఆకాశం మీద పెడితే ఇది శక్తి ముద్ర, చిన్ముద్ర, శాంతి ముద్ర అని పిలుస్తారు. అదే ఈ వరుణ ముద్ర ఈ జలతత్వాన్ని, అగ్నితత్వాన్ని కలిగిస్తే మన శరీరంలో ఎటువంటి యురేనరీ ట్రాక్కి సంబంధించిన అధిక మూత్రము కానీ మూత్రము కాకపోవడం లాంటివి ఉంటే ఈ వరుణ ముద్రతో, అలాగే ఆకాశ ముద్ర, శూన్య ముద్ర, ఎటువంటి చెవి సమస్యలు ఉన్నా, శరీరంలో బ్లాకులు ఉంటే, శూన్యం లేకుండా ఉన్న ఈ ఆకాశ ముద్ర. ఇక పృథ్వీ ముద్ర, అధిక బరువు ఉన్నా, బరువు తగ్గించుకోవాలన్నా ఇలాగ పృథ్వీతో అగ్నిని కలిపి చేయడం మూలాన్ని ఇది ప్రిలిమినరీగా తక్కువ సమయంలో ఏవి ఎక్కడున్నాయో చెప్పడానికి చెప్పాను. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఈ 5 వేళ్లలో ఇది ఫ్రంట్ పోర్షన్ ఆఫ్ ది బాడీ, ఇది బ్యాక్ పోర్షన్ ఆఫ్ ది బాడీ. మిగతా 4 వేళ్ళు, మధ్యవ 2 కాళ్ళు, ఈ 2 చేతులుగా ముద్రించి ఆయా ప్రాంతాల్లో నొప్పులు వచ్చినప్పుడు ఆక్యుప్రెషర్ సిస్టమ్గా మన వ్యాధులని మనమే. ఇవన్నీ ఎందుకురా బాబు, ఇందాకల చెప్పిన బద్దెనలాగా ఉదయం లేస్తూనే 2 చేతులు ఒకదానికి ఒకటి రాపిడి కలిగించు. ఈ 2వి కలిసి కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితో గౌరి, సుప్రభాతే కరదర్శనే, ఆరోగ్యం, ఐశ్వర్యం, జ్ఞానం దేహిమే అని అన్ని ముద్రలు జత కలిపి ఆ శక్తిని కళ్ళల్లోనికి ప్రవేశపెట్టి చూసుకొని క్రిందికి దిగుతూ భూమాతకి నమస్కరించి మన జీవన యాత్ర ప్రారంభించమని చెప్పిన శాస్త్రమే ఈ ముద్రా శాస్త్రం రా తల్లి. చాలా చక్కగా చెప్పారు గురుగారు. అయితే పంచభూత తత్వంతో మీరు చెప్పారు. చాలామంది యోగ సాధకులు కూడా ప్రకృతిలో పంచభూతాలతో అనుసంధానం అవ్వటం కూడా ఒక యోగ సాధనలో ఒక ప్రక్రియ అని అంటూ ఉంటారు. అంటే గాలితో అనుసంధానం అవ్వమంటారు, మట్టితో అనుసంధానం అవ్వాలంటారు, నీటితో. ఇట్లా ఒక్కొక్కసారి ట్రెక్కింగ్ అవి కూడా చేస్తూ ఉండండి, చెప్పులు లేకుండా కూడా నడుస్తూ ఉండండి. దానివల్ల మీరు పంచభూతాలతో అనుసంధానం అవ్వటానికి ఈజీగా ఉంటుంది అని అంటారు గురువుగారు. కొంచెం దీని గురించి వివరించరా? అవునమ్మా, అదే ప్రకృతి, ఆ బ్రహ్మాండం లేకపోతే మనం లేవు కదా. కనుక మన వంతుగా భూమిని నాశనం చేయకుండా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, మరలా పేపర్ బ్యాగులు, కాటన్ బ్యాగులు పట్టుకొని వెళ్ళడం. నీరు దొరకట్లేదు, ఇప్పటికే భూగర్భ జలాలన్నీ పడిపోయి చాలా ఊర్లో బోరుల్లో కూడా 200, 300 అయినా దొరకట్లేదు. కనుక నీటిని రక్షించుకోవడం, తక్కువ నీరును వాడడం, ఇలాగ భూమిని, నీరుని, గాలిని ఎవరి మట్టుగా వాళ్ళు ఫ్యాక్టరీలలో ఉన్నవాళ్ళు కోట్లాది రూపాయలు లాభం పొందుతున్నప్పుడు వేల రూపాయలు ఖర్చు పెట్టి మురికి నీరుని, ఇప్పుడు రాజమండ్రి పుష్కరాలకి మురికి నీరుని గోదావరి నదిలో వదిలేస్తున్నారు. అందులో స్నానం చేస్తే మనకు జబ్బులు వస్తాయి కదా. మన ప్రకృతిని మనం నాశనం చేసుకుంటే వచ్చేది మనకే రోగాలు. అలాగే ఫ్యాక్టరీలోంచి, గొట్టాల్లోంచి వచ్చిన విషవాయువు ఎంత ఎత్తులో వదలాలో అంత ఒత్తులో వదిలినప్పుడు పైనున్న స్పేసుల్లోకి వెళ్ళిపోతాయి. ఒక్క గొట్టం పొడవు పెంచకుండా గాలిని కలుషితం చేసేసి, ఆహారాన్ని కలుషితం చేసేసి, పాలుకు బదులుగా పాయిజన్ అమ్ముతూ, కాయగూరల్లో కృత్రిమమైనటువంటి రంగులు, రసాయనాలు, వ్యాక్సులు పులిమేసి ప్రకృతిని మనమే నాశనం చేసుకుంటున్నాము. కనుక ఎప్పటికైనా మానవుడు గుర్తించి మంచి వృక్షములను పెంచడం. అట్లీస్ట్ మనకి 6 తల్లులు ముద్దు పెట్టలం మనం. అందులో 6వ తల్లే తులసిమాత. మీకందరికీ తెలిసిందే, అద్భుతమైన ప్రాణవాయువుని అందివ్వడంతో పాటు రోగ నిరోధక శక్తి పెంచినది తులసి. అందుకే తులసిని మాతగా పిలుస్తాం, పూజలు చేస్తాం. అటువంటి తులసి మొక్కలైన చిన్న పూల కుండీలలో అందం గురించైనా మీకు గాలి వచ్చే కిటికీల దగ్గర పెట్టండి. పెడితే తులసి నుంచి వచ్చిన గాలి వాయుతో అనుసంధానమయ్యి
ఒకవేళ మీ పిల్లలకి జ్వరం వస్తే మిరియాలు తులసి ఆకులు కలిపి 3 పూటలు తేనెతో కలిపి పట్టండి. ఏ జ్వరమైనా సరే 3 నుంచి 5 పూటలలో మీరు ఏ మందు వాడినా ఆ కోర్సు వాడాలమ్మా 5 రోజులు, అప్పుడే జ్వరం తగ్గుతుంది అంటారు. మీరు 3 పూటలు 3 కప్పులు వెయ్యండి. అద్భుతమైన తులసిని పెంచండి. మీరు పెద్ద పెద్ద వృక్షాలు పెంచలేరు. మొన్న మన ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయం, 5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేసింది. అవన్నీ అడవుల్లో వేస్తుంది. ఇప్పుడు వర్షం పడగానే అవన్నీ చెట్లు పొలిచినప్పుడు ఆ చెట్లు అటు సూర్యుడి నుంచి వచ్చిన శక్తిని, ఇటు భూమిలో ఉన్న శక్తిని, పంచభూతాలు కలిపి చెట్లు ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకమైన ఔషధాలని విడుదల చేస్తుంది. ఇప్పుడు పరిశోధనలు చెప్తున్నాయి, వేప చెట్టు గాలి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ ఆయుర్వేద పరిశోధనలో ఎటువంటి క్యాన్సర్కైనా వేపాకులు, దుంప పసుపు కొమ్ము రసాన్ని కానీ పరగడుపున 2 చెంచాలు తాగితే క్యాన్సర్ వ్యాధి తగ్గి పెరగకంట ఉండి దీర్ఘకాలంలో తగ్గుతుంది అని. మనకు కూడా తెలుసు వేపాకు రోగ నిరోధక శక్తి. పసుపు మన గుమ్మానికి వాడేవాళ్ళం, మానేసాం, రంగులు వేసుకుంటున్నాం, అసలు ద్వారబంధమే తీసాం. కనుక మనతో పాటు క్రిమికీటకాదులన్నీ వచ్చి జబ్బులు ఇంట్లోకే వచ్చేస్తున్నాయి. ఇంట్లోకి వచ్చిన తర్వాత డట్టాలతో కడుక్కుంటున్నాం చేతులు లోపలికి తెచ్చుకొని. ఈ విధమైన జీవన విధానం అయిపోయింది. మీరు చెప్పినట్టు ప్రకృతిని రక్షించుకోకపోతే మనకి హాస్పిటల్లే మన నిలయాలు అవుతాయి. మందులే, ఇప్పటికే మందులనే ఆహారంగా తింటున్నాము, ఆహారాన్ని మందులుగా తింటున్నాము. మనం ఎక్కువగా బంధువులతో కాకుండా డాక్టర్లతోటి, నర్సులతోటి, ఎక్విప్మెంట్లతోటి, ఆపరేషన్లతోటి జీవిస్తున్నాం. అది పోవాలి అంటే మళ్ళీ మన సనాతన సాంప్రదాయ జీవన విధానంకి వెళ్ళి ప్రకృతితో మమేకమయ్యి సూర్యోదయాన్ని చూస్తే చాలు డి విటమిన్తో సగం రోగాలు పోతాయి. ఇక రకరకాల విటమిన్ల లోపాలన్నీ సూర్యరశ్మితో మన నూనెలు మార్చేస్తాం. మళ్ళీ ఆ నువ్వుల నూనె, వేరుశనగ నూనె వెళ్ళి వాడి శరీరానికి రాసుకున్నప్పుడు, ఇందాకలా మీరు చెప్పారు కిందనే కూర్చోలేరని, ఎవరైనా 40 రోజులు నువ్వుల నూనెను వాడుతూ ఎంత వాడాలో అంత మోకాళ్ళకి రాసి చూడండి నువ్వుల నూనెని. అందులో అద్భుతమైన ఆయుర్వేద ఔషధం నిర్గుండి అంటే వావిలాకును కలిపి మరిగించిన రాయండి. మీ మోకాళ్ళలో మళ్ళీ గ్లైజన్ పెరిగి పరిగెట్టలేకపోయినా కిందన కూర్చోలేని వాళ్ళు ముడుకుల నొప్పులు తగ్గడానికి ఎంతోమంది మన ఆయుర్వేద శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు. అయితే మనకు విశ్వాసం లేదు మన ఆయుర్వేదం మీద. కనుక ప్రకృతిని కానీ మనం కాపాడుకోకపోతే మనం ఇళ్లల్లో బదులుగా హాస్పిటల్లోనే కాపరాలు చేయవలసి ఉంటుందిరా తల్లి. హరి ఓం. అయితే గురుగారు, సరే చేద్దాము, మనం కూడా యోగా ప్రాక్టీస్ చేద్దాం, ఇంతకాలం డిలే అయిపోయింది అనుకుని కొత్తగా స్టార్ట్ చేస్తారండి. 5 నిమిషాలు కూర్చోగానే కాళ్ళు తిమ్మిర్లు పడతాయి. శ్వాస మీద ధ్యాస పెడదామని అలా కళ్ళు మూసుకోగానే నిద్ర వచ్చేస్తుంది అని అంటారు. ఇది మనకి అవదలే అనేసి ఒక 2-3 రోజులు ట్రై చేసి మానేస్తూ ఉంటారు. అటువంటి వారిని మళ్ళా ఉత్సాహపరిచేలాగా, తిరిగి యోగ సాధనలో ఉంచేలాగా ఏ విధంగా చేస్తే సులభంగా ఉంటుందో చెప్పరా గురుగారు? ఒకటేంట్రా బంగారం, మీకు తెలుసు ఏది మంచో ఏది చెడో. మీరు శ్వాస మీద ధ్యాస పెట్టగానే నిద్ర వస్తుంది అన్నారు. నిద్ర వస్తే శరీరానికి మంచిదా చెడ్డదా? మంచిదే. కనుక నిద్రపోండి. అది ఒక జబ్బు కాదు. నిద్రపోవడం జబ్బేటి? నిద్ర పట్టకపోవడం జబ్బు. కొన్నాళ్ళు వస్తుంది. సాధన చెయ్యగా ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి మీరు చూడండి, చైతన్యంతో ఉండండి. మరి దానికి తగిన వాతావరణంలో కూర్చొని చేసినప్పుడు మీకు అద్భుతంగా మనిషికి కావలసిన గాలి రోజుకి 3 లీటర్లు తక్కువ లేకుండా 5 లీటర్ల నీళ్లు, అవి కూడా ప్లాస్టిక్ క్యానుల్లో ఉన్న నీళ్లు తాగితే మీకు క్యాన్సర్, ఒకప్పుడు మన అమ్మమ్మలకి 5 పదుల క్రితం లేని క్యాన్సర్ ఇప్పుడు ఎందుకు వస్తున్నది? మహిళలకి కానీ పురుషులకి కానీ ప్లాస్టిక్ ఎవరు వినరు. మళ్ళీ గేజులు అంటారు. పోనీ అది తప్పించలేనప్పుడు మీ ఇంటికి ఏ నీరు వచ్చినా దాన్ని ఒక రాగి పాత్రలో వేసుకోవడము, మట్టి పాత్రలో వేసుకొని ఇందాకలు చెప్పినట్లు ఒకరోజు తులసాకులు, ఒకరోజు బిల్వపత్రాలు, ఒకరోజు కొత్తిమీర ఆకులు, ఒకరోజు కరివేపాకు ఆకు, ఒకరోజు దాల్చిన చెక్క ముక్క,
ఒకరోజు చిన్న ఇలాచీ వేసుకొని మీ వాటర్ని ఛార్జ్ చేసిన వాటర్ తాగండి. ఇంకా మీకు తెలుసా, బరువు తగ్గడానికి ఒక అద్భుతమైన అమృతమైన ఔషధం. మీరు రేపు వర్షాలు పడతాయి, ఆ నీరును కుండల్లో పట్టుకోండి, నిల్వ ఉంచుకొని మరిగించండి. మట్టి కుండలో నిల్వ ఉంచండి. మట్టిలోనే అన్ని లవణాలు ఉన్నాయి. ఈ బంగారం ఎక్కడి నుంచి వచ్చింది, వెండి ఎక్కడి నుంచి వచ్చింది? జ్యువెలరీ షాపుల నుంచా? భూమిలోంచి వచ్చింది. మట్టిలోనే అన్ని లవణాలు, ఖనిజాలు, విటమిన్లు ఉన్నాయి కనుక మట్టి కుండలో నీరు ఈ విధంగా ఛార్జ్ చేసి 5 లీటర్లు 3 లీటర్లు తక్కువ లేకుండా నీరు తాగండి. నిద్ర వచ్చినప్పుడు కొంచెం చైతన్యం ఎలర్ట్గా కూర్చొని బ్యాక్ సపోర్ట్ లేకుండా ఒక ప్రారంభంలో 2 నిమిషాలు 3 నిమిషాలతో ప్రారంభించండి. మీకు ఏదైనా డౌట్ వస్తే మీతో మీరు ఆగిపోకుండా అనుభవజ్ఞులైన గురువులు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు వ్యాస్ అనే యూనివర్సిటీ ఉంది, అంతర్జాతీయ యోగా రీసెర్చ్ సెంటర్. శ్రీ హెచ్ఆర్ నాగేంద్ర గారు రూపకల్పన చేసినటువంటిదే. అమెరికాలో ఒక నాసా ఇంజనీర్, ప్రస్తుతం మోర్ దాన్ 85 ఇయర్స్ హెల్దీ యంగ్ బాయ్ లాగా మనకి బ్రహ్మ విద్యను అందిస్తున్నారు. అటువంటి వాళ్ళు రూపకల్పన చేసిన ఇందులో ఉన్న సులభ ఆసనములు, ప్రాణాయామం, ధ్యానము ఇవన్నీ చెయ్యండి. చక్కగా మీరు ఆరోగ్యంగా జీవిస్తారు 100 సంవత్సరాలు. చాలా బాగా చెప్పారు గురువుగారు. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్టుగా మీరు చెప్పింది చాలా అర్థవంతంగా అందరికీ అర్థమయ్యేలాగా, ఈ రోజు నుంచే మళ్ళీ యోగా ప్రారంభించాలనే వారికి, కొత్తగా స్టార్ట్ చేయాలనే వారికి కూడా ఉత్సాహంగా ఉండేలా చెప్పారు గురువుగారు. చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు. థ్యాంక్ యూ అండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని కలిగించిన పరమాత్మకు, ఈ జ్ఞానాన్ని నాకు మానవ జన్మనిచ్చిన పరమాత్మకు, స్థూల శరీరం కారణమైన తల్లిదండ్రులకు, ఈ జ్ఞానాన్ని ఇచ్చిన గురువులకు, ఇంతమందికి నా 44 సంవత్సరాల యోగ సాధన ఈ 79వ సంవత్సరంలో 10 మందికి చెప్పే అవకాశం ఇచ్చిన ఈ సప్తగిరి దూరదర్శన్ ఛానల్ వాళ్ళకి, తెర వెనక తెర ముందు ఉండి సహాయం చేసిన అందరికీ ఆ పరమేశ్వరుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనసారా ప్రార్థిస్తున్నాను. ఎవరికి ఏ డౌట్ వచ్చినా నా నంబర్ 7988987599కి ఎప్పుడు ఫోన్ చేయండి, నేను చెప్తాను. నేను ఫ్రీ గురుకుల్లో 4.5 సంవత్సరాలుగా ఆన్లైన్లో కొన్ని వేల మందికి చెప్పి ఎన్నో రోగాలు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు జరిగి కొత్త జీవితాన్ని, బ్రహ్మ విద్యను సులభ మార్గంలో సాధన చేసి గడుపుతున్నారు. కనుక ఎప్పుడు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా, మానసిక సమస్య వచ్చినా దయచేసి నా ఫోన్ నెంబర్ ఒకటే మీకు ఖర్చు కాదు, సమయమే ఖర్చు. నాకు తెలిసిన జ్ఞానాన్ని చెప్తానని ప్రార్థిస్తూ మరొక్కసారి సమస్తలోకా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. రైట్ అండి. చూశారు కదా, కొంతమందితో మాట్లాడటమే ఒక జనరల్ నాలెడ్జ్ అండి. సో గురువుగారు చెప్పిన మాటలు ఇవాళ జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని కూడా అందించాయని ఆశిస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇది ఇవాల్టి యోగా ప్రాముఖ్యత గురించిన ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.